హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి పెద్ద ఉల్లిపాయ పీసెస్ అండి. 2 పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి వాష్ చేసి ఈ విధంగా ప్యాన్లో యాడ్ చేశానండి. పచ్చిమిర్చి అండి 2 భాగాలు చేసి యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ 2 ఎగ్స్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ అండి, ఒక పెద్ద గరిటెడు ఆయిల్ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం టేస్టీ అండే ఫారెస్ట్ తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. పెద్ద ఉల్లిపాయ పీసెస్ని కొద్దిగా డ్రై అయ్యే వరకు ప్యాన్లో 1 నిమిషం పాటు ఫ్రై చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్తో పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ పీసెస్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ అండా ఫారెస్ట్ని తయారు చేస్తున్నామండి. మన పెద్ద ఉల్లిపాయ పీసెస్ కొద్దిగా ఫ్రై అయ్యాయండి, కలర్ చేంజ్ అయ్యాయి, చూస్తున్నారు కదండి. ఇక ఇందులో మనం 1 స్పూన్ వరకు సాల్ట్ అండి, 1/2 స్పూను టర్మరిక్ పౌడర్ అండి, ఈ 2 యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇక 1 నిమిషం పాటు వీటిని ఇలాగే ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదండి, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్తో పెద్ద ఉల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా అన్నీ మిక్స్ అయిపోయాయి కదండి. ఇక మనం 2 ఎగ్స్ని ఇందులో కొట్టి యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా ఎగ్స్ని యాడ్ చేసామండి, 2 ఎగ్స్ని. చక్కగా అన్నీ మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దామండి. దాదాపుగా మన అండా ఫారెస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. 1 నిమిషంలో దీన్ని యూస్ చేసేయచ్చండి. చూస్తున్నారు కదా. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము తయారు చేసే ఫ్రైస్, కర్రీస్ని తిలకించండి వ్యూవర్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, గ్రో చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్. హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బై అండి.